ఈ మధ్యకాలంలో ఈ మొబైల్ వాడకం అనేది బాగా ఎక్కువైపోయింది. ఈ మొబైల్ వాడకం వల్ల ఇంకొక ఇబ్బంది ఏంటంటే ఎస్పెషల్లీ ఆర్థోపెడిక్స్లో మాకు ఎముకల వైపు నుంచి ఈ మెడ నొప్పి అనేది బాగా ఎక్కువైపోయింది. అందరికీ మెడ నొప్పులతోటి ఈవెన్ చిన్న వయసు నుంచి, చిన్నపిల్లల దగ్గర నుంచే పెద్దవాళ్ళకి ఎలాగో ఉంటుంది, అలాంటిది చిన్న వయసు నుంచి ఎక్కువైపోయింది. ఎందుకు అంటే వన్ ఆఫ్ ది కారణం ఈ మొబైల్ వాడకం. సో దీనివల్ల ఏంటంటే కంటిన్యూస్గా ఒక పొజిషన్లో ఇలా ఉంచి ఇలాగ ఉండడం వల్ల ఈ మెడ మజిల్స్ అయితే పట్టేసి దానివల్ల వెన్నుపూసలో మార్పులు వచ్చి దాన్నే మనం సర్వైకల్ స్పాండిలోసిస్ అంటాం. అది దానివల్ల ఎక్కువగా మెడ నొప్పి రావడం, వాళ్ళు బాధపడడం, తర్వాత ఈ భుజాలన్నీ లాగేయడం, చాలామందికి చేతుల్లోకి లాగేయడం, తిమ్మిర్లు పట్టడం, ఇక్కడ వరకు కూడా వెళ్తున్నాయి. చాలామంది సీరియస్ అవుతున్నారు. సో డెఫినెట్గా ఈ స్క్రీన్ టైం తగ్గించడం, అంటే స్క్రీన్ టైం అంటే ఎక్కువసేపు మొబైల్ చూడడం అనేది తగ్గించడం వల్ల ఇవన్నీ కూడా మనం తగ్గించగలం. ఇదే విధంగా కంప్యూటర్తో కూడా ఇబ్బంది. కంప్యూటర్ కూడా ఏమవుతుందంటే ఈ రోజుల్లో అందరం కంప్యూటర్ వాడుతున్నాం. సాఫ్ట్వేర్ ఇంజనీర్లు ఒక్కళ్ళే కాకుండా మనం కూడా ఎక్కువగా కంప్యూటర్లు వాడుతున్నాం. ఈ కంప్యూటర్ వాడడం వల్ల ఏంటంటే ఇది కూడా స్క్రీను ఒక ఫిక్స్డ్ స్క్రీన్, అంటే అది తర్వాత లెవెల్ అంటే కిందకు ఉంటుంది కొంచెం. మనందరికీ ఇలా చూస్తాం. ఇలా చూడడం వల్ల ఇదే మెడ నొప్పి ఈ కంప్యూటర్ ఎక్కువ వాడే వాళ్ళలో కూడా వస్తుంది. సో దానివల్ల కూడా ఈ సర్వైకల్ స్పాండిలోసిస్ అనేది చాలామందికి ఎక్కువ వస్తుంది. ఎస్పెషల్లీ సాఫ్ట్వేర్ ప్రొఫెషనల్స్కి, వాళ్ళందరికీ కూడా చాలా ఎక్కువ ఉంటుంది. ఎక్కువసేపు అది వాడడం వల్ల, తర్వాత పోస్చర్ సరిగ్గా లేకపోవడం వల్ల ఈ మెడ నొప్పులు అనేవి వస్తున్నాయి. ఈ కంప్యూటర్తో ఓన్లీ మెడ నొప్పులు ఒకటే కాకుండా ఈ కూర్చోవడం, పోస్చర్ అంటాం, అంటే సరైన కుర్చీ లేకుండా, లంబార్ సపోర్ట్ అంటాం, ఈ ప్రాపర్ సపోర్ట్ అది లేకుండా కుర్చీలో కూర్చోవడం వల్ల బ్యాక్ పెయిన్ కానీ, అదేవిధంగా నడుము నొప్పులు ఎక్కువ రావడం, వాళ్ళు ఎక్కువగా మొబిలిటీ లేకపోవడం వల్ల కూడా ఎక్కువసేపు గంటల తరబడి కూర్చోవడం వల్ల కూడా ఈ నడుము నొప్పులు ఎక్కువ అవుతున్నాయి. సో అందుకే చాలామంది మధ్యలో లేచి ఒక హాఫ్ అన్ అవర్కి ఒకసారి అన్న లేచి అటు ఇటు తిరగడం ఇవన్నీ చేయమంటాం.